ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఉత్కంఠ నెలకొంది. భారతీయ జనతా పార్టీ జనసేన తెలుగుదేశం పార్టీతో కలుస్తుందా లేదా అనేది రాజకీయ వర్గాల్లో ప్రజల్లో ఒక ఉత్కంఠ నెలకొన్న సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 27 ఫిబ్రవరి ఆయన విశాఖ, ఏలూరు, విజయవాడ విచ్చేసి కోర్ కమిటీ సభ్యులతో, బూత్ కమిటీ కన్వీనర్లతో సమావేశం ఏర్పడిన సందర్భంగా ఆయన వ్యాఖ్యలు చాలా స్పష్టంగా చేశారు. ఆయన మాటలను బట్టి మనం గ్రహించవలసింది, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయబోతా ఉన్నది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతా ఉందన్నారు. అయిన తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామనేది కూడా ఆయన కూలంకషంగా మాట్లాడటం అనేది విశేషం. రాజ్నాథ్ సింగ్ అంటే కేవలం రక్షణ శాఖ మంత్రే కాదు, ఆయన భారతీయ జనతా పార్టీలో కీలకమైన వ్యక్తి. గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయటమే కాక ప్రధానమంత్రిగా మోదీ బాధ్యతలు చేపట్టక ముందే జాతీయ బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన వ్యక్తి. ఆయన చాలా సుస్పష్టంగా చెప్పారు, అమరావతి రాజధానిగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వము భారతీయ జనతా పార్టీ కోరుకునేది అమరావతి రాజధానిని మేము అభివృద్ధి చేస్తామని ఘంటాపథంగా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధికి దూరంగా ఉంది. ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎక్కడా లేకుండా పోయినాయి. ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి 2 కారిడార్లు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్మించబోతున్నామని చెప్పారు. విశాఖ చెన్నై కారిడార్, అలాగే బెంగళూరు చెన్నై కారిడార్, ఈ 2 కారిడార్లు కూడా నెల్లూరులో కలుస్తాయి. ఈ 2 కారిడార్లు కలవటం వల్ల ఒక్కొక్క కారిడార్లో 10 లక్షల ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువతకు అందుబాటులోకి రాబోతున్నాయి. అనేకమైన పరిశ్రమలు రాబోతున్నాయి. ఈ 2 పారిశ్రామిక కారిడార్లతో పాటు అమరావతి నుంచి అనంతపురం వరకు జాతీయ రహదారి నిర్మాణం చేయటము ద్వారా ఉపాధి అవకాశాలు, రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా రాయలసీమ వాసులకు అతి తక్కువ సమయంలో రాష్ట్ర రాజధాని అమరావతికి చేరుకునే అవకాశం ఉంటుందని వారు తెలియజేయటం అనేది చాలా సంతోషకరం. అలాగే అభివృద్ధికి నోచుకొని ఎక్కడ చూసినా గుంతల రోడ్లు ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయటానికి కావలసిన నిధులను కూడా సమకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా సహాయం చేస్తుందని చెప్పడం జరిగింది. చాలామంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అనేకమైన అపోహలు ఉన్నాయి. దేని గురించి? విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ గురించి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క సెంటిమెంట్ అయిన విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ అనే అంశాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వ్యతిరేకిస్తున్నారనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి జాతీయ నాయకత్వానికి తెలియజేయగా, వారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వానికే నిర్వహణ చేయటానికి, బదిలీ చేయటానికి అంగీకరించారు. ఇక మీదట విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నిర్వహించబడుతుంది. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి తనకి కావలసిన 2 గనులు కావాలి, ఒక బొగ్గు గని కావాలి, అలాగే ముడి ఇనుము కొరకు ఇనుప ఖనిజ గని కావాలి.
బొగ్గు గని ఒకటి, ఇనుప ఖనిజ గని ఒకటి, రెండు కూడా ప్రత్యేకముగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి కేటాయించే విధముగా చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. కనుక ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మన ఆంధ్రుల యొక్క సెంటిమెంట్ అయిన విశాఖ ఉక్కు అది ప్రైవేటు వ్యక్తులకు అమ్మకం అనే అంశాన్ని ఉపసంహరించుకోవటం అనేది చాలా సంతోషించదగ్గ విషయం. ఈ విధంగా రాజ్నాథ్ సింగ్ రాకతో మరింత స్పష్టత రావటము, కొంతమంది ఉద్దేశపూర్వకంగా భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం పార్టీకి దూరం పెంచాలని ఆలోచన చేస్తున్న తరుణంలో రాజ్నాథ్ సింగ్ యొక్క రాక ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ఆనందాన్ని నింపడం జరిగింది. సూత్రప్రాయంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో 5 లోక్సభ సీట్లలో 9 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయడానికి అంగీకారం కుదిరింది, ఒప్పందం కుదిరింది. జనసేన పార్టీకి 24 అసెంబ్లీ సీట్లు, 3 లోక్సభ సీట్లు. భారతీయ జనతా పార్టీ గతంలో 2014లో 4 లోక్సభ సీట్లలో 9 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. అదే ఫార్ములా మళ్లీ కొనసాగించే అవకాశం ఉన్నది. కొన్ని గంటలలో ఒక ప్రకటన తెలుగుదేశం పార్టీని అధికారికముగా ఎన్డీఏ కూటమిలోకి ఆహ్వానించే విధముగా భారతీయ జనతా పార్టీ నాయకత్వము ఒక ప్రకటన అధికారికంగా పత్రికాముఖంగా చేయబోతున్నారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పోటీ చేసి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించాలని, ఏ విధంగా 2014లో 3 పార్టీలు కలిసి విజయాన్ని సాధించి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా నూతనంగా విద్యా సంస్థల యొక్క ఏర్పాటుని వేగవంతం చేయటం అనేది విశేషం. ఈ విధంగా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ రాజకీయాలకు అతీతంగా అధోగతి పాలైన రాష్ట్రాన్ని ఆదుకోవటానికి, ఉద్యోగ అవకాశాలు కోల్పోయి ఎక్కడా కూడా స్వదేశీ పెట్టుబడులు, విదేశీ పెట్టుబడులు రాక, ఉద్యోగ అవకాశాలు లేక, మరి నిరుద్యోగ యువత నిరాశకు గురవుతున్న సమయంలో ఈ రాజ్నాథ్ సింగ్ గారి ప్రకటన ఒకంత సంతోషాన్ని నింపడం అనేది జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా ఏ విధంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగినాయో అదే విధంగా జరగబోతున్నాయి. పక్షపాత వైఖరి ఉన్న రెవెన్యూ అధికారులను, పోలీస్ అధికారులను ఎన్నికలతో సంబంధం లేకుండా వాళ్లను బదిలీ చేసి పక్షపాత వైఖరి ఉన్న అధికారులను ఇప్పటికే కొంతమందిని సస్పెండ్ చేశారు. ఒక కలెక్టర్ను సస్పెండ్ చేశారు. సిఐలను, ఎస్ఐలను కూడా ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో కేంద్ర ఎన్నికల సంఘం సస్పెండ్ చేయటం విశేషం. కనుక భారతీయ జనతా పార్టీ పొత్తులో నిష్పక్షపాతంగా, పారదర్శకంగా అధికారుల ప్రమేయము, ఒత్తిడి లేకుండా, అలాగే గ్రామంలో ఉండే గ్రామ వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం సిబ్బంది చక్కగా వారి పరిధిలో రాజ్యాంగానికి లోబడి ఓటర్లను ప్రలోభ పెట్టకుండా వారి విధి నిర్వహణ చేసే విధంగా కేంద్ర ఎన్నికల సంఘం తగు చర్యలు తీసుకోవటం కూడా ఒక విశేషం. కొంతమంది పుకార్లు పుట్టిస్తున్నారు.
ఇప్పుడు కొనసాగుతున్న అన్ని సంక్షేమ పథకాలు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత కూడా కొనసాగుతాయి. గ్రామ వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుంది. వాళ్లను సమాజ హితము కొరకు, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల కొరకు వినియోగించుకోవటానికి చంద్రబాబు నాయుడు సూత్రప్రాయంగా అంగీకరించాడు. గ్రామ సచివాలయము, వార్డు సచివాలయంలో ఉన్న సిబ్బంది అందరూ కూడా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగులు. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమంది కావాలని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే వాలంటీర్లను తొలగిస్తాడని, గ్రామ వార్డు సచివాలయంలో సిబ్బందికి ఉద్యోగ భద్రత ఉండదని పుకార్లు పుట్టిస్తున్న తరుణంలో ఎవ్వరూ కూడా అటువంటి పుకార్లను నమ్మవలసిన అవసరం ఏమాత్రము లేదు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయి. గతంలో పంచాయతీ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు అన్నీ కూడా అడ్డగోలుగా హింసను ప్రేరేపించి నామినేషన్లు కూడా వేయకుండా పోలీసుల సహకారంతో అక్రమాలకు పాల్పడి స్థానిక సంస్థలలో ఎన్నికల్లో జరిగిందంతా కూడా అక్రమాలే. అలాంటి అక్రమాలకు, అరాచకాలకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఏమాత్రము అవకాశం ఉండదు. రాయలసీమలో అయినా, కోస్తాలో అయినా, ఏ ప్రాంతంలో అయినా అన్ని జిల్లాలలో కూడా శాంతి భద్రతకు ఎటువంటి విఘాతము కలగకుండా, ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా, ఒత్తిడికి గురి చేయకుండా స్వేచ్ఛగా ఓటింగు జరిపించటానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయటం వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ శాసనసభ ఎన్నికలు ఏ విధంగా అనేక మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఎన్నికల విధులకు దూరంగా ఉంచి నిర్వహణ ఏ విధంగా చేశారో అదే ప్రక్రియ ఆంధ్రప్రదేశ్లో కూడా కొనసాగబోతుంది. మార్చి 10 ఆ సమయానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలున్నాయని కేంద్ర ఎన్నికల సంఘం నుంచి వార్తలు వెలువడుతున్నాయి. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి పోటీ చేయటం అనేది ఆంధ్రులకు, ఆంధ్రప్రదేశ్ వాసులకు ఒక శుభ పరిణామంగా భావించాలి. పుకార్లు నమ్మద్దు. స్పష్టముగా రాజ్నాథ్ సింగ్ ప్రకటన మనం పరిశీలిస్తే పొత్తు తప్పనిసరిగా ఉండబోతున్నది.